ప్రార్థన చేసుకుని మరి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవతి దేవుడు గత కాలం అంతా మరి మనల్ని కాచి కాపాడి మరి వారంలో చివరి రోజులోనికి దేవుడు మనల్ని ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి దేవదేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి యొక్క ఉదయకాల సమయంలో కొరింథీ పత్రిక 3వ అధ్యాయాన్ని చదువుచుండగా దేవుడు తన ఆత్మని, తన సహాయాన్ని, తన జ్ఞానాన్ని మనకి అనుగ్రహించేలాగా ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. మోషేబాబు ప్రార్థన ద్వారాగా నేటి కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాగణుడు మోహనతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామనికే మీకే వేల వందల శుద్ధులు సోదరుని ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు ఎంతో వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి కొరింథీ పత్రిక తండ్రి 2వ అధ్యాయం చదువుచునుగా రెండవ కొరింథీ పత్రిక తండ్రి 3వ అధ్యాయం చదువుచునుగా మాకు సమృద్ధమైన తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఈ చిన్న ప్రార్థనలో తప్పు పాల్గొన్న 70 మంది వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో వేడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. జయతల్లి ప్రార్థన. ప్రార్థన. మన పరతని ఘనమైన వంటమైన నామానికి వేల వందనాలు సూత్రులు సౌత ఇచ్చుకున్నాం తిని ఉదయకాల సమయంలో తిండి వేగురుమైతే నీ పాసలే కుడికేసి నీకు ఎంతమంది వచ్చింది. ఉదయకాల సమయంలో వచ్చింది మీరు ఎక్కడ చదువులు బాధించి నీకు ఎంతమంది వచ్చింది. ఈ ఉదయకాల సమయంలో కొరింథీయుల 2వ పత్రిక 3వ అధ్యాయం చదువుతుండగా వాక్యాలు విని విడిచిపెట్టలాగా ఆగుతున్న మరో రొట్టెపడమ రాసులుగా చేయండి. కొరింథీయుల 2వ పత్రిక చదువుతుండగా సౌలు తినగానే తిన వెత్తిపడి వాగుతున్న మరో రొట్టెపడమ రాసులుగా చేయండి. సరిపోతు మీద ఆశలు సౌలు తినగానే తండ్రి. ఈ లేవిక్స్ మీ బిడ్డలందరికీ ఆగిన వారికి ఎంత దయచేయండి. ఎవరైతే ఈ సమయంలో పనిపాట్లు ఉన్నట్టు అందరికీ ఆగిన వారికి ఎంత దయచేయండి. ఈ చిన్న ప్రార్థనతో పొరపండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం పర్వతం, ఆమేన్. ఆమేన్. ఏమో ప్రార్థన చేసుకుందాం. ఒకసారి నువ్వు బయటికి వెళ్ళి క్లీన్ చేసుకుని వచ్చాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే, కృప కలిగిన నామానికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, గత కాలం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను కుటుంబపు ప్రార్థన ద్వారాగా మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, యొక్క సమయంలో ప్రార్థించిన ఇరువురు బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరును బట్టి, వైఎస్ఆర్ నగర క్రీస్తు సంఘాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభావ. 2 సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలు తండ్రి మీ మహిమ కొరకు, మీ ఘనత కొరకు నాయన మీ కుమారుని పక్షాన తండ్రి సేవ చేయడానికి సిద్ధపడుతున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. సంఘంలో ఉన్నటువంటి నాయన వృద్ధులు మొదలుకొని, బాలురు మొదలుకొని తండ్రి, యవనస్తులు మొదలుకొని, పురుషులు, స్త్రీలు అందరినీ ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. ప్రతి ఒక్కరిని మీ దయగల హస్తాలకు అప్పగించుకొని చున్నాము తండ్రి. నేను మీ చేతిలో వాడబడినటువంటి బిడ్డలు, మిమ్మల్ని ఎరిగినటువంటి బిడ్డలు, మీరు ఎరిగినటువంటి బిడ్డల తండ్రి ఏ సహాయం కొరకునైనా మీ సన్నిధిలో అర్థిస్తున్నారో, అడుగుచున్నారో, గోజాడుచున్నారో ప్రభు, వారికి మీ ప్రతిఫలాలు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే 2 సంఘాల్లో ఉన్నటువంటి నాయన మరి 2 సంఘాల్లోనూ దైవ పరిచర్య జరిగిస్తున్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజుగారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభు. వారి కుటుంబం ఆత్మీయంగా ఎంతగానో వెలుగుతూ ప్రభు అనేక కుటుంబాలను వెలిగించడానికి సిద్ధపడుతుండగా మీ సహాయాన్ని వారి పట్ల అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు, మరి యొక్క సమయంలో ఈ ఉదయకాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్యనని మీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడును, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిదైనా మరి యొక్క సమయంలో కొరింథీ పత్రిక 3వ అధ్యాయాన్ని మరి మనం చదువుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మమ్మును మేమే తిరిగి మెప్పించుకొనుము, మమ్మును మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా, కొందరికి కావలసినట్టు మీ యొద్ద నుండి మా యొద్ద నుండి అయినను సిఫార్సు పత్రికలు మాకు అవసరమా, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి
రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? మా పత్రిక మీరే కారా? రాతి పలకల మీద గాని రాతి పలకల మీద గాని సితారాతో గాని సితారాతో గాని రాయబడక మెత్తని హృదయములు హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థులమని కాదు. మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారములగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. మరణకరమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించబడిన ఆ మహిమ తగ్గిపోయినదాయను. ఇశ్రాయేలు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. శిక్షా విధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలుగుతుంది. అత్యధికమైన మహిమ కలుగుట వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది. ఈ విషయములో మహిమ లేని దాయను తగ్గిపోవుచున్నదే మహిమ గలదై ఉండిన ఎడల నిలిచినది మరీ ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. రెండో సందర్భాన్ని చదువుకుందాం. 12వ వచనాన్ని. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలు తేరు చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనసులు కఠినములాయను. గనుక నేటి వరకును పాత నిబంధన చదివినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడదు. ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ప్రకాశించుచున్నది. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడును. మూడో సందర్భాన్ని చదువు. 17వ వచనం. ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమకు పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో
కొరింథీ పత్రిక 3వ అధ్యాయ నేపథ్యాన్ని మనం చూసినప్పుడు మనం ప్రారంభంలో మాట్లాడుకున్నట్లుగానే ఇక్కడ కూడా ఈ అధ్యాయంలో కూడా కొంత సమస్య వీరి మధ్యన ఉంది. ఉంది. ఇప్పుడు ఆ సమస్యని పౌలు గారు మరలా ప్రస్తావిస్తున్నాడు. మరలా పౌలు గారు ఆ సమస్యను పరిష్కరిస్తున్నాడు. ఇప్పుడు వీరికి ఉన్నటువంటి సమస్య ఏంటి అని అంటే, కొంతమంది మోషే ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాలని ఒక నియమాన్ని, వీళ్ళు ఒక ఆచారాన్ని సంఘంలోని తీసుకుని వచ్చారు. ఆల్రెడీ మనం ముందు మాట్లాడుకున్నట్లుగా ఈ కొరింథీ 2వ పత్రిక అంతా కూడా దుర్బోధల విషయమై పౌలు గారు పోరాడుతున్నట్లుగా కనపడుతుంది. అబద్ధ బోధల గురించి చెబుతున్నాడు అనమాట. వీళ్ళు అబద్ధుల బోధ వైపు, తప్పుడు బోధ వైపు వెళ్ళకుండా వారిని కాపాడుతూ సత్యమైనటువంటి బోధ ఏదో, అసత్యమైనటువంటి బోధ ఏదో పౌలు గారు కనపరుచుకుంటూ వస్తున్నారనమాట ఇక్కడి నుంచి. ఇప్పుడు ఇక్కడ వీరికి వచ్చినటువంటి సమస్య ఏంటి అంటే, ధర్మశాస్త్రాన్ని వీరు పాటించాలి. దేని పాటించాలంటే వీళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించాలి. ఈ ధర్మశాస్త్రం అనుసారంగా కూడా నడవాలని ధర్మశాస్త్ర నియమాన్ని సంఘంలోనికి తీసుకుని వచ్చారు. అసలు వాస్తవానికి పౌలు గారు ఈ సంఘాన్ని ఎలా కడుతున్నారంటే, ప్రారంభం నుంచి వీళ్ళు భౌతికంగా లోక సంబంధులుగా ఉంటే వారిని ఆత్మ సంబంధులుగా మార్చాడు. వారికి భౌతిక సంబంధమైనటువంటి పరిచర్యను వారికి చూపించలేదు. ఇప్పుడు ఈ అధ్యాయం దగ్గర చూపిస్తున్నాడు అనమాట. భౌతిక సంబంధమైనటువంటి పరిచర్య ఏది? పాత నిబంధన అంతా కూడా భౌతిక సంబంధమైనటువంటి పరిచర్య. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య ఏది? క్రొత్త నిబంధన అనగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన తెలియజేసినటువంటి సువార్త, తదుపరి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి ఈ నూతన సువార్త అంతా కూడా ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యగా లెక్కింపబడింది. ఇదంతా కూడా ఇప్పుడు పౌలు గారు ఈ సందర్భాలను కూడా వారికి చూపిస్తున్నాడు అనమాట. ఎంత దిట్టగా ధీమాగా చూపిస్తున్నాడంటే, వారిని ఎంత నైపుణ్యులుగా చేశారు అని అంటే, వీళ్ళు ఏ విషయంలోనూ కూడా డోకా లేకుండా నిలబెడుతున్నారనమాట. ఎవరో పౌలు గారు ఈ కొరింథీ సంఘాన్ని ఏ విషయంలోనూ కూడా దుర్బోధ అనేటువంటిది రాకుండా, దుర్బోధకుడు ఎవడో కూడా మాట్లాడలేనటువంటి హై స్టాండర్డ్లో ఈ సంఘాన్ని నిలబెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడు అనమాట. ఎప్పుడు కూడా మనకు ఒకటి ఉండాలి, అవతల అపోజిషన్ వాడు ఉన్నదప్పుడే యువతల అసలైంది ఒరిజినల్ ఏంటో బయటపడుతూ ఉంటుంటుంది. అపోజిషన్ వాళ్ళు లేడనుకో ఒరిజినల్కి వాల్యూ ఉండదు. ఒరిజినల్కి వాల్యూ ఉండాలి అని అంటే అపోజిషన్ అనేటువంటిది అవసరము. అలాగని అబద్ధ బోధనలు తెర మీదకి తీసుకురావాలన్నది దైవ నిర్ణయం కాదు. ఇదంతా కూడా మనం ఆలోచించేస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకి అవగాహనతో కూడుకున్నటువంటి సందర్భాలు. సో రైట్, ఇప్పుడు పౌలు గారు వీళ్ళందరినీ దేని మీద కట్టాలనుకుంటున్నాడంటే, ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య మీద కట్టాలనుకుంటున్నాడు. ఇప్పుడు వీళ్ళందరికీ అవగాహన రావడానికి, వీళ్ళందరికీ అర్థం కావడానికి శరీర సంబంధమైనటువంటి పరిచర్య ఎలా ఉంటుందో ఇప్పుడు పౌలు గారు వీళ్ళకి వివరించుకుంటూ వస్తున్నాడు అనమాట. వీళ్ళు మోషే నియమించిన ఆచారాల ప్రకారంగా మనము ఆ దేవునిలో ముందుకు వెళ్ళాలని ఒక తప్పుడు బోధ వచ్చింది కదా, ఆ తప్పుడు బోధను పరిష్కరిస్తూ శరీర సంబంధమైనటువంటి పరిచర్య ఎక్కడికి తీసుకుని వెళ్తాదో, ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య ఎక్కడికి తీసుకుని వెళ్తాదో ముగింపునిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య ద్వారాగా కట్టబడుతున్నటువంటి వీరు ఈ పరిచర్య ఎంత గొప్పదో తెలియాలనంటే, ఇప్పుడు శరీర సంబంధమైనటువంటి పరిచర్య కూడా వీరికి తెలియాలి. శరీర సంబంధమైనటువంటి పరిచర్య ఏది? పాత నిబంధన గ్రంథం అంతా కూడా శరీర సంబంధమైనటువంటి పరిచర్య. ఇప్పుడు పాత నిబంధన పరిచర్యని, క్రొత్త నిబంధన గ్రంథన పరిచర్యని, ఈ రెండాటిని వేరియేషన్ చేసి చూపిస్తున్నాడు అనమాట పౌలు గారు. ఎంత గొప్పగా మాట్లాడారో చూసారు పౌలు గారు. వారికి జ్ఞానోదయాన్ని కలిగిస్తున్నాడు అనమాట పౌలు గారు. వారికి ఏం కలిగిస్తున్నాడు ఆయన? జ్ఞానోదయాన్ని కలిగిస్తున్నాడు. ఈ తప్పుడు బోధలు, తప్పుడు పరిచర్య ఎక్కడి నుంచి ప్రారంభమైందని అంటే, పౌలు గారు మొదటి ప్రయాణంలోనే ప్రారంభమైపోయి ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి దిగుమతి అయిపోయి. ఆ సందర్భాలు మనకి
అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం అంతా కూడా అక్కడ తప్పుడు బోధ గురించి లిఖింపబడింది. అక్కడ నుంచి ప్రారంభమైనటువంటి ఆ తప్పుడు బోధ ఇప్పుడు కొరింథీ సంఘానికి వచ్చినప్పటికి ఏమైపోయింది, మొత్తం అంతా మొత్తం ఎంటైర్ అంతా కూడా ఎంటైర్ వరల్డ్ ఏదంటారు దాన్ని, మంచి పదం అది, ఎంటైర్ వరల్డ్ అని మొత్తం టోటల్ అనమాట. ఇప్పుడు అంతలక్క కూడా ఏం చేసింది, ఈ వైరస్ సోకేసింది. ఎక్కడో చైనా దేశంలో పుట్టినటువంటి ఆ కరోనా వైరస్ ఏం చేసింది, దేశం అంతటా కూడా వ్యాపించింది. అలాగే తప్పుడు బోధ కూడా, క్రీస్తు బోధ ఎక్కడైతే ప్రకటింపబడుతుందో అక్కడ కూడా తప్పుడు బోధ అనేటువంటిది అది కూడా ప్రత్యక్షమైపోయింది. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే ఒరిజినల్ ఎక్కడైతే పబ్లిసిటీ అవుతుందో డూప్లికేట్ కూడా అక్కడే పబ్లిసిటీ అవుతుంది. ఒరిజినల్ ఏంటో తెలిస్తలేదు, డూప్లికేట్ ఏంటో తెలుస్తుంది. అందుకని మనకు ప్రయోజనకరంగా ఉన్న దానిని మనం ఎలాగైతే దాన్ని స్కాన్ చేసి దాన్ని ఎలాగైతే టెస్ట్ చేసి ఇది ఒరిజినల్ అని నమ్మి మనం విశ్వసించే బ్రాండ్ని ఎలాగైతే వాడతామో వాక్యాన్ని కూడా అలాగే వాడాలి మనం. ఏది నకిలీ, ఏది సత్యము, ఏది డూప్లికేట్, ఏది ఒరిజినల్, ఇలా మనం ఆలోచించాలన్నమాట. సరే, ఇప్పుడు వాస్తవాల్లోనికి వచ్చేద్దాం. ఇక్కడ పౌలు గారు ఈ రాస్తున్నటువంటి ఈ పరిచర్యని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మరణార్థమైనటువంటి పరిచర్య ఉంది, జీవార్థమైనటువంటి పరిచర్య ఉంది. ఏమో పరిచర్యలో మరణార్థమైనటువంటి పరిచర్య పాత నిబంధన గ్రంథన, జీవార్థమైనటువంటి పరిచర్య క్రొత్త నిబంధన గ్రంథన. శరీర సంబంధమైనటువంటి పరిచర్య పాత నిబంధన గ్రంథన, ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య క్రొత్త నిబంధన గ్రంథన. చూసారు ఇప్పుడు పౌలు గారు వీరిని ఎలా తీసుకుని వస్తున్నాడు అనమాట. ఎంత గొప్పగా వారిని, ఈ సంఘాన్ని పౌలు గారు తీర్చిదిద్దాడు అని అంటే నిజంగా మనం అందరం కూడా ఆశ్చర్యపోవాలన్నమాట. అంత చక్కగా ఈ సంఘాన్ని పౌలు గారు తీర్చిదిద్దారు. ఎలా తీర్చిదిద్దుతున్నారో, వీరిని పరిపూర్ణులుగా క్రీస్తు ముందు, సంఘం ముందు, దేవుని ముందు ఎలా నిలబెడుతున్నారని పరిశుద్ధ లేఖనాలను ఈ 3వ అధ్యాయాన్ని మనం డీల్ చేస్తే చాలా సబ్జెక్టు ఈ 3వ అధ్యాయంలో ఉంది. చూసారు కదా ఎంత సమయాన్ని మనం వెచ్చించాము. ఈ సమయానికి మనం పరిచర్య ముగించుకోవలసినటువంటి సమయం. అయితే దేవుడు తన మహాకృపను బట్టి, దేవుడు తన జ్ఞానాన్ని ఆ రోజు కొరింథీ పట్టణానికి పౌలు ఎలాగైతే ఆశతో, అత్యాశతో, ఆనందంతో, సంతోషంతో రాళ్ళ మీద చెక్కబడినటువంటి పరిచర్య, హృదయాల మీద వ్రాయబడినటువంటి పరిచర్య, ఆ రోజు ఏమంటే మోషే గారికి ఇచ్చినటువంటి రాళ్ల మీద చెక్కబడినటువంటి ధర్మశాస్త్ర గ్రంథ పరిచర్య, ఇప్పుడు ఈ నూతన నిబంధన గ్రంథ పరిచర్య ఏంటి, మెత్తని హృదయముల మీద వ్రాయబడినటువంటి పరిచర్య. అది సిరాతో వ్రాయబడింది, ఇది దేనితో వ్రాయబడింది, ఆత్మతో వ్రాయబడిందని గ్రంథం మనకి ఈ 3వ అధ్యాయం సెలవిస్తుంది. ఇప్పుడు ఈ 3వ అధ్యాయాన్ని ఎంతవరకు విన్నటువంటి సందర్భాన్ని బట్టి మనం చదివితే మనకి ఈజీగా చక్కగా బయలుపడుతుంది. ఇప్పుడు చదువు సందర్భం ఏంటో. మమ్మల్ని మేము తిరిగి మెప్పించుకొని మొదలుపెట్టుచున్నామా, కొందరికి కావలసినట్టుగా మీ యొద్ద నుండి మా యొద్దకైనను సిఫార్సు పత్రికల అవసరమా. ఏమండి, సిఫార్సు పత్రికలు అవసరమని అంటే పత్రికలతో సంబంధము లేదు. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాం, బైబిల్ లేదు డాడీ అని అనుకున్నాం అనుకో, ఇక మనకు బైబిల్ ఎందుకు, ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి మన హృదయాల మీద వ్రాయబడినట్టుగా ఉండాలి. ఆ పలానా మాట ఎక్కడ ఉంటుంది అని అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో హృదయం అనేటువంటి పలక మీద నీ మాటల్ని వ్రాసుకోమను అని ఉన్నది కదా. ధర్మశాస్త్రం కూడా ఏమని రాయబడిందంటే ఆయన ఆజ్ఞలు నీ హృదయములో ఉండాలని వ్రాయబడింది. ఇక్కడ కూడా పౌలు గారు ఏమన్నారంటే మా యొద్ద నుంచి మీకు, మీ యొద్ద నుంచి మాకు పత్రికలు సిఫారసు అవసరం అని అంటే సిఫారసు పత్రికలు అవసరం లేదు. మరి ఏం అవసరం ఉందో పౌలు గారు చెబుతున్నాడు అనమాట. కింద చదువుదాం చూడండి, 2వ వచనం. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా, మా పత్రిక మీరే కారా. మా హృదయాల మీద మేము రాసుకున్నాం, మా హృదయాల మీద రాసుకున్నాం, అది కొరింథీలారా మీరే మా హృదయాల మీద ఉన్నారని పౌలు గారు మీరే మాకు పత్రిక అని అంటున్నాడు. రాతి పలక మీద కానీ సిరాతో కదా క్షమించండి, రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు, ఇలాగా మెత్తని హృదయముల మీద చూడకుండా మెత్తని హృదయములను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీకు తేటపరచబడుచున్నాము. వీళ్ళు కొరింథీ సంఘస్థులు ఎలాగ ఉన్నారట, క్రీస్తు పత్రికలుగా ఉన్నారట. క్రీస్తు పత్రికలుగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళని అలాగ తీర్చిదిద్దాడు పౌలు, వారిని అలాగ జ్ఞానంలో నిలబెట్టాడు, వారిని అలాగా ఆత్మలో నిలబెట్టాడు, దేవుని ముందు నిలబెట్టాడు, క్రీస్తు పత్రికలుగా మార్చేశాడు వారిని.
వారు ఎవరు చూసినా ఒక్కొక్కరు ఒక్కొక్క పత్రికగా ఉన్నారని పౌలు గారు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కిందకి ఇంకా అంటున్నాడు చూడండి, కింద 4వ వచనం చదువు. ఈ 4వ వచనం చూడండి. మోషేబాబు, క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మాకు సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. సామర్థ్యం ఎవరి వలన కలుగుతుందట? దేవుని వలనే కలుగుతుంది. అంటే పౌలు గారికి సామర్థ్యం ఎవరి వలన కలుగుతుందంటే దేవుని వలన కలుగుతుంది అన్నాడు కదా. ఒకసారి కొలసీ పత్రిక వెళ్దాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం చదువు. కొలసీ పత్రిక 1వ అధ్యాయము చివరి వచనం చదువు. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజే ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. నాలో కార్యసిద్ధి కలగజేసేది ఎవరని చెప్తున్నాడు పౌలు గారు? దేవుడే. నాకంతటి సామర్థ్యాన్ని ఇచ్చింది దేవుడే, నాకంత శక్తినిచ్చింది దేవుడే. అందుకే నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు మోషేబాబు? పోరాడుతూ ప్రయాసపడుతున్నాడు అని అంటున్నాడు. కనుక దేవునికి పౌలు గారికి ఇంత సామర్థ్యం ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ సామర్థ్యాన్ని బట్టి వీళ్ళందరికీ దేవుని యొక్క మనసుని తెలియజేస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఆయన మనసు, ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క విధానాలు ఎలాగున్నావో పౌలు చెబుతున్నాడు. అంటే సామర్థ్యం, అంత జ్ఞానం గనక, అంతటి పాండిత్యం గలవాడు గనక. ఆయనకి ధర్మశాస్త్రం పట్ల చాలా నిష్ట కలిగినటువంటి వాడు పౌలు. వీళ్ళేం పాటించారు? కొరింథీయులు కానీ యూదులు కానీ వీళ్ళెవ్వరూ పాటించలేనటువంటి పక్కాగా పాటించాడు ఎవరని అంటే పౌలు గారు, అపోస్తులైనటువంటి పౌలు గారు. ధర్మశాస్త్రాన్ని అంత గొప్పగా పాటించాడు, అంత గొప్పగా నియమ నిబంధనలు కలిగి జీవించాడు ఆయన. అందుకనే ధర్మశాస్త్రంలో అతన్ని తలదన్నేవాడు మరొకడు లేడు అన్నట్టుగా కనపడుతుంది. సరే, ఇప్పుడు అంత సామర్థ్యం పొందినటువంటి ఈయన ఏమని చెప్తున్నాడంటే, పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన పరిచర్యను ఏం చేశాడనమాట? రాళ్ళ మీద చిక్కాడు కదా అని మాట్లాడుతున్నాడు. ఒకసారి నిర్గమాకాండము 32వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం చదువుదాం. అంటే రాతి మీదే కానీ ఏమండి, ఒకసారి నిర్గమాకాండము 9 తీసాలి. నిర్గమాకాండం ఎంతనైనా 32వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. మోసే శాసనములు గల 2 పలకలను చేతబట్టుకుని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడి ఉన్నవి, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకుడు దేవుడు చేసినవి, ఆ పలకలు ఏమండి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. అంటే పాత నిబంధన గ్రంథంలో జరిగినటువంటి ఆ పరిచర్య దేని మీద రాశాడు దేవుడు? రాతి పలకల మీద రాశాడు. అవి దేవుని 10 ఆజ్ఞలు, ఇశ్రాయేలుకి దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి చట్టాలు, శాసనాలుగా మనకి కనబడుతుంది. ఇదే పరిచర్య, ఇది శరీర సంబంధమైనటువంటి పరిచర్య. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య ఎక్కడ జరుగుతుంది? మెత్తని హృదయముల మీద వ్రాయబడిన పత్రికలుగా వీరు ఉన్నారు. ఆల్రెడీ దేవుడు తన మాటల్ని మనకి తెలియజేస్తూ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో, దయను సత్యమును ఎన్నడను విడిచిపోకము, వాటిని కంఠాభూషణములుగా ధరించుకును, నీ హృదయం అనేటువంటి పలక మీద వాటిని ఏం చేయాలన్నమాట? రాసుకోవాలి. ఈ హృదయం అనేటువంటి పలక మీద రాసుకోవాలని దేవుడు ఎప్పుడు చెప్పాడు? ముందుగానే ప్రవచనాత్మకంగానే చెప్పాడు. కనుక దేవుడు ఇక్కడ పౌలు గారు చెబుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య ఉంది, శరీర సంబంధమైనటువంటి పరిచర్య ఉంది, మరణార్థమైనటువంటి పరిచర్య ఉంది, జీవార్థమైనటువంటి పరిచర్య ఉంది, శరీర సంబంధమైనటువంటి పరిచర్య ఉంది, ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య ఉంది. దానిని ఎలాగో విభజించుకుంటూ వస్తూ పౌలు గారు వారిని ఒరిజినల్ సేవ మీద నిలబడుతున్నాడు అనమాట. ఒరిజినల్ సేవ మీద ఆయన నిలబెడుతున్నాడు. ఒకసారి మనం ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనాన్ని కూడా చూద్దాం. పాత నిబంధన గ్రంథంలోనే దేవుడు తన ఉనికిని ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎలా చాటుకున్నాడో మనం అక్కడ లేఖనాలను చూద్దాం. ఏమో ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాను. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇది యెహోవాకు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకే నేను వారిని చేయి పట్టుకున్న దినం వంటిది కాదు, వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారిని పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసి ఉన్నారు, ఇది యెహోవాకు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనస్సుల్లో నా ధర్మ విధులను
ఉంచేదను. వారి మనసుల్లో ఏం చేస్తాడనమాట? ధర్మ విధులను ఉంచుతాను. మనస్సు అనగానే హృదయములో ఇప్పుడు వ్రాయబడినటువంటి ఆ ప్రవచనాత్మకమైనటువంటి మాటనే ఇప్పుడు పౌలు గారు ఈ నూతన నిబంధన పరిచర్య అంతా కూడా విశ్వాసుల యొక్క హృదయాల్లో వ్రాస్తున్నాడు. వారి యొక్క నోట్సుల్లో కాదు, వారి యొక్క హృదయాలలో ఈ మాటల్ని రాస్తున్నాడు. వ్రాసుకున్న వారందరూ కూడా ఇప్పుడు ఎక్కడ రాసుకుంటున్నారు? హృదయాల మీద రాసుకుంటున్నారు. వాళ్ళే పత్రికలుగా మారిపోతున్నారు. ఏమండి, ఇంకా ఏమంటున్నా దేవుడు ఏమంటున్నాడు చూడండి. నేను చేయబో నిబంధన ఇదే, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని ఎక్కడ రాస్తాడట దేవుడు? హృదయాల మీద వ్రాస్తాడు. హృదయాల మీద వ్రాస్తే చెరిగిపోతుంది. ఇప్పుడు చెరిగిపోతాం. ఆ రోజు రాతి పలకలైనా చెరిగిపోయి ఆ రాతి పలకను ఒకనొక సమయంలో మోషే గారు విరగొడేశాడు, పగలగొట్టేశారు. మరలా తర్వాత దేవుడు రాసి ఇచ్చాడు. అవి మందస్సంలో ఉంచబడ్డాయి, దేవుని సన్నిధిలో ఉన్నాయి, ప్రత్యక్ష గుడారంలో ఉన్నవి, దేవుని మహిమ చెల్లించినవి. అయితే ఇప్పుడు కొంతకాలానికి అవి కూడా ఏమైపోయినాయి? అంతమైపోయినాయి. యెరూషలేము దేవాలయం కట్టారు, దాంట్లోకి తీసుకుని వెళ్ళింది. యెరూషలేము దేవాలయం కూడా ఏమైపోయింది? ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు ఆ మాటలో వీళ్ళు హృదయాల మీద వ్రాయబడలేదనుకో, ఆ మాటలు దొరకవు కదా. అందుకనే దేవుని మాటలు అన్ని సందర్భాల్లో బైబిల్ మన దగ్గర ఉంటుందా? ఉండదు. వాక్యాన్ని ఎక్కడైనా మైక్ మీద, ఎక్కడైనా బహిరంగ సభల్లో మనకు వినబడుతున్నప్పుడు పలానా వాక్యం ఎక్కడుంది? మొన్న మోషే బాబు గంట కొట్టగానే, బెల్ల కొట్టగానే, ద్వితీయోపదేశ కానీ 7:14 ద్వితీయోపదేశ కానీ 7:14 బైబిల్ వచ్చి తీసుకున్నాడు. చూసి ఎంతో ఆనందపడ్డాడు, సంతోషపడ్డాడు. అక్కడ బెల్ల కొట్టినటువంటి మాటను బట్టి చూసుకున్నప్పుడు. అలాగే మనం ఏం చేయాలంటే హృదయం అనేటువంటి పలక మీద వాటిని ఏం చేసుకోవాలి? ఇప్పుడు రాసుకోవాలి. కనుక దేవుడు ఎప్పుడో పాత నిబంధన గ్రంథంలోనే శరీర సంబంధమైనటువంటి పరిచర్య ముగింపులో ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య కూడా నా బిడ్డలు జరిగించాలన్నటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య ఇదిగో యేసుక్రీస్తుల వారి ద్వారాగా, పరిశుద్ధాత్మ ద్వారాగా, ఇప్పుడు పౌలు గారి ద్వారాగా అది ఏమవుతుందంటే నిర్ధారణ అవుతుంది. మరణార్థమైనటువంటి పరిచర్య జీవార్థమైనటువంటి పరిచర్యగా మారింది. ఒకసారి హెబ్రీ పత్రిక 8:10 చదువు. హెబ్రీ పత్రిక నేను తీసేసాను, మీరు అలా పట్టుకున్నాను. హెబ్రీ పత్రిక 8:10 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా 8:10 వారి మనసులో నా ధర్మ విధులను ఉంచేదను, వారి హృదయముల మీద వాటిని వ్రాసేదను. నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. వారిలో ఎవడును ప్రభువును కలుసుకొనడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయుడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములు ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఎక్కడ సెలవిచ్చాడు? మనం ఇప్పుడు చదువుకున్నాం కదా ఇర్మియా గ్రంథంలో. వారి మనసుల్లో నా ధర్మ విధులను, ఇశ్రాయేలు వంటి వారితో నేను చేయబో నిబంధన ఇదే, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను. వారి మనసులో ఏమి ఉంచుతాడట? ధర్మ విధులను ఉంచుతాను. హృదయంలో వారి ధర్మ విధులను ఉంచెదను. కనుక ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య ఏమండి? శరీర సంబంధమైనటువంటి పరిచర్య, జీవార్థమైనటువంటి పరిచర్య, మరణార్థమైనటువంటి పరిచర్య. ఆ పాత నిబంధన ఏం చేసిందనంటే మనుషులందరినీ మరణానికి అప్పగించింది. పాత నిబంధన మనుషులందరినీ దేనికి అప్పగించింది? మరణానికి అప్పగించింది. మరి మరణానికి అప్పగించినటువంటి ఆ పరిచర్యని దేవుడు ఎందుకు ఇశ్రాయేలుకి ఇచ్చాడు అని అంటే వాటిని వారు నెరవేర్చలేకపోయారు. కనుక యేసుక్రీస్తుల వారు ఇప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని అంతటిని నెరవేర్చి వారికి విడుదలనిచ్చాడు. వారికి ఏం చేశాడు? ఇప్పుడు విడుదలనిచ్చాడు. వెలకట్టి విడుదలనిచ్చాడు. దేవుడు అన్నాడు, మనం నిన్న యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు, నీకు బదులుగా నేను ఐగుప్తునిచ్చాను, నీకు బదులుగా నేను కూషునిచ్చాను. అంటే నీకు బదులుగా మరణించవలసింది వీరిని నేను మరణించాను. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వారు మరణించడానికి వారికి ఏమంటే వస్త్రాలు లేనప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక మూగజీవిని, ఒక గొర్రె పిల్లని చంపి వారికి వస్త్రాలని ఇచ్చాడు దేవుడు. అంతే కదా. ఏమంటే వారికి వస్త్రాలని ఇచ్చినట్లుగా, చర్మపు చొక్కాలని కుట్టించినట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఒకదానికి బదులుగా ఒకటి ఎలాగైతే చేయబడుతుందో ఇక్కడ కూడా మనకి ఈ సందర్భంలో కూడా దేవుడు ఏం చెబుతున్నాడనంటే ఈ పాత నిబంధన అంతా కూడా ఎలాగుందనంటే ఇది చనిపోవడానికి గుర్తుగా ఉంది. ఎందుకనంటే అవన్నీ చేయలేకపోతున్నారు. ఆ ఆజ్ఞలు మరణానికి తీసుకుని వెళ్ళిపోతున్నాయి. అంతే. అందుకనే యేసుక్రీస్తుల వారు ఏం చేస్తాడనంటే ఆ ఆజ్ఞలన్నీ తన తల మీద వేసుకుని ఆ పాప భారాన్ని అంతటిని ఆయన శిలువలో మరణించి ఇప్పుడు పాత నిబంధన అంతా కూడా ఏం చేసేసాడు? కొట్టివేసేసాడు. అందరికీ విడుదలని
ఇచ్చాడు. అంటే పాత నిబంధన గ్రంథం మానవాళిని ఎక్కడికి తీసుకుని వెళ్ళింది అంటే మరణానికి తీసుకుని వెళ్ళింది. నూతన నిబంధన గ్రంథం అంతా పరిచర్య ఎక్కడికి తీసుకుని వెళ్ళింది? ఇప్పుడు వెరీ వెరీ గుడ్. ఇప్పుడు జీవానికి తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు జీవంలోనికి వచ్చాము మనం అందరం కూడా, జీవార్థమైనటువంటి పరిచర్యలోనికి వచ్చాము. ఈ సందర్భాలను అర్థం చేసుకోవడానికి ఒకసారి రోమపత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. ఒకసారి నేను చదువుతున్నా. రోమపత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదువు. ఎన్నో వచనము? 19వ వచనం చదువు. ఏమని రాయబడింది అక్కడ? ప్రతి వాని నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును. ఏటట? ప్రతి వాని నోరు మూయబడిన సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులగినట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుచున్నదని అది ఎరుగును. ఎట్లనగా ధర్మశాస్త్ర క్రియల వలన ఏ మనుషుడు కూడా దేవుని ఎదుటి నీతిమంతుడిగా తీర్చబడడు. ఏమండి? ధర్మశాస్త్రం వలన ఏ మనుషుడు ఎలా తీర్చబడ్డాడట? నీతిమంతుడిగా తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం మనకి ఎటుతో మనకి తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవునికి నీతి బయలుపరచబడుచున్నది. అది యేసు క్రీస్తునందలి విశ్వాస మూలమైనదే నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నమ్మువారందరికీ దేవుని నీతి కలగాలంటే యేసు క్రీస్తుల వారి ద్వారాగానే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడట్లేదు కనుకనే దేవుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసేసి యేసుక్రీస్తుల వారి ద్వారాగా నూతన నిబంధన గ్రంథాన్ని, నూతన చట్టాన్ని, ఆత్మ సంబంధించినటువంటి పరిచర్యను మనకి ఇచ్చాడని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరొక మాటను కూడా చూడండి మనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము నేను తీస్తాను, ఇక్కడ ఉన్నాను. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుచు, ఆయన క్రొత్త నిబంధనని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవును అది అదృశ్యమవుటకు ఎలా ఉందట? సిద్ధంగా ఉంది. అంటే పాత నిబంధన అంతా కూడా ఎలా ఉంది? ఇప్పుడు సిద్ధంగా ఉంది. దేనికి సిద్ధంగా ఉంది? అదృశ్యమవుటకు. ఇప్పుడు పాత బట్టలు ఉన్నాయి, కొన్నాళ్ళకి ఏమైపోతాయి? మనం చిరిగిపోతాయి, వాటిని పాడేస్తాం. కొత్త నూతన వస్త్రాలను ఎలాగైతే ధరించుకుంటామో దేవుడు కూడా ఏమని చెప్తున్నాడు అంటే, ఆయన క్రొత్త నిబంధనని చెప్పుడు చేత మొదటిది ఎలా చేశాడనమాట? ఆయన పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఊడిగిపోను అది అదృశ్యమవుటకు సిద్ధంగా ఉన్నది. పాతది అనగా ఏంటి? పాత నిబంధన గ్రంథం అంతా ఉదిగిపోవడానికి అనగా యేసుక్రీస్తుల వారి శిలువ మరణం ద్వారాగా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? కొట్టేశాడు. మనకి బాల శిక్షకుడిగా ఉన్నాడంతే. ఇప్పుడు మనం అందరం దాన్ని చదువుకుని బుద్ధి తెచ్చుకోవడానికి, బోధ తెచ్చుకోవడానికి మాత్రమే ఉన్నది అని పౌలు గారు ఎంత క్లారిటీగా వేడగొట్టడం మనకు అర్థమవుతుంది. ఇంకా ఈ శరీర సంబంధమైనటువంటి పరిచర్య మానవాళ్ళని ఎక్కడ తీసుకుని వెళ్ళిందని మనం నేర్చుకుంటున్నాం? మరణానికి తీసుకుని వెళ్ళింది అనుకుంటున్నాం కదా. ఒకసారి రోమపత్రిక 7వ అధ్యాయము 19వ వచనం చదువు. రోమపత్రిక 7వ అధ్యాయము 9వ వచనం చదువు. 7వ అధ్యాయము 9వ వచనం చదువుదాం చూడండి. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా ఒకప్పుడు ఎలా ఉన్నాడట పౌలు గారు? ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చును. నేనైతే ఏమంటున్నాడు? ఆయన చనిపోయానంటున్నాడు. ఆయన ఏం చేశాడట పౌలు? చనిపోడట. దీని వలన ధర్మశాస్త్రం వలన నేను చనిపోయాను అని అంటున్నాడు. ఎంత గొప్ప మాట చూడండి అది. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్లుగా కనబడును. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు ఎలా కనబడింది? మరణార్థమైనట్లుగా కనబడింది. ఏలయనగా పాపము ఆజ్ఞని హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను ఏం చేసిందంట? చంపేను అని అంటున్నాడు. చూడండి ఏం చేసిందటండి? ఆజ్ఞ చంపేసింది. అంటే పాత నిబంధన మానవాళిని, మనుషుల్ని ఎక్కడికి నడిపించింది అని అంటే మరణానికి నడిపించింది పాత నిబంధన గ్రంథము. ఇప్పుడు నూతన నిబంధన గ్రంథం ఎక్కడికి నడిపించింది? జీవానికి నడిపించింది. పాత నిబంధన గ్రంథం మరణానికి నడిపిస్తే నూతన నిబంధన గ్రంథం జీవానికి నడిపించింది. అందుకనే పౌలంటో ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది చదువుచున్నప్పుడల్లా వారు ముసుగు వారి హృదయాల మీద ఉండిపోయింది కనుకనే క్రీస్తు విలువేంటో, నూతన పరిచర్య ఏంటో ఈ ఫిర్యాదు చేసినటువంటి వారికి, ఈ సమస్య తెచ్చిపెట్టినటువంటి వారికి కూడా అర్థం కాలేదని
పౌలు గారి ఈ సందర్భాలన్నింటిని కూడా లేపుతున్నాడు అనమాట. ఎవరైతే తప్పుడు బోధన చేశారో వాళ్ళందరికీ కనువిప్పు కలిగేటట్టుగా చేశారనమాట. ధర్మశాస్త్రం అనేటువంటిది మానవాళిని మరణానికి నడిపించింది. నూతన నిబంధన గ్రంథం అనేటువంటిది ఆత్మసమైనటువంటి పరిచర్య అనేటువంటిది జీవంలోనికి నడిపించిందని పౌలు గారు వారికి కనువిప్పును కలిగించాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఊహించేసుకుందాం. 3వ అధ్యాయము 12వ వచనం చదవండి చూడండి. 6వ వచనం చదవండి చూడండి. కొన్ని మాటలు మనం చదివేసుకుందాం. ఆయనే మమ్మను క్రొత్త నిబంధన కనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారాలు మగుటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరానికి కాదట, దేనికి? ఆత్మకి. పాత నిబంధన అంతా కూడా దేనితో రాయబడింది? అక్షరాలతో రాయబడింది. మరి నూతన నిబంధన గ్రంథం ఆత్మతో రాయబడింది. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును అని రాయబడింది. చూద్దాం ఇంకా కొన్ని మాటలని. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. మరణకారణమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశింపబడినప్పుడు ఇశ్రాయేలు తగ్గిపోచున్నదని ఇశ్రాయేలు అతని ముఖమును తేడి చేయలేకపోయేరు. ఇట్లుండగా ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య మహిమ గలదై ఉండును. శిక్షావిధికి కారణమగు పరిచర్య ఏటట? ప్రార్థన నిబంధన అంతా కూడా ఏమంటున్నాడు? శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ గలదైతే. అంటే శిక్షావిధికి కారణమైనటువంటి పరిచర్యే మహిమ గలదైతే మరి శిక్ష నుంచి కాదు, ఇప్పుడు ఎక్కడికి? ఇప్పుడు రక్షణలోనికి నడిపించేటువంటి పరిచర్య ఇంకెంత గొప్పది. శిక్షలోనికి వెళ్ళినటువంటి పరిచర్య మహిమ గలదైతే రక్షణలోనికి నడిపించే పరిచర్య ఇంకా గొప్పది కదని పౌలు అంటున్నాడు అనమాట. నీతికి కారణమగు పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలగజేయనదగును. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది. ఈ విషయంలో మహిమ లేని దాయను. తగ్గిపోయినదే మహిమ గలదైన ఎడల నిలిచినది మరీ ఎక్కువ మహిమ గలదై ఉండేది కదా. తగ్గిపోయినదేటి, నిలిచుండేదేటి? తగ్గిపోయేది పాత నిబంధన గ్రంథము, నిలిచుండేది నూతన నిబంధన గ్రంథము. అది ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యని పౌలు గారు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు అనమాట. ఇక 12వ వచనం నుంచి కూడా మనం చదువుచున్నాం. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతము ఇశ్రాయేలు తేరు చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేము అట్లా చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనసులో కఠినములు ఆయన గనక నేటి వరకు పాత నిబంధన చదువుచున్నప్పుడు ఈ మాట చూడాలి ఆయన. అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక. క్రీస్తునందు ఏం చేయబడింది? పాత నిబంధన గ్రంథము కొట్టివేయబడిందని కొంతమందికి తెలియక ఇంకా పాత ఆచారాల్లోనే, పాత విధానాల్లోనే, పాత పద్ధతిలోనే ఉండిపోయారు. ఇప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో మనకు కూడా ఏమని సెలవిస్తుందనంటే దావీదు వలె వాయిద్యాలు వాయించొద్దన్నా సరే ఇంకా కొంతమంది వాయిద్యాలు వాయిస్తూ తమ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, మహిమపరుస్తున్నారు. దానిని మనము అది వారి జ్ఞానానికి మనం విడిచిపెట్టాలి. కొన్ని సందేహాలు, కొన్ని సందిగ్ధాలు, కొన్ని ప్రశ్నలు ఇంకా బైబిల్లో అలాగే ఉండిపోయినవి. అవన్నీ ఎప్పుడు వస్తాయనంటే వారి ముఖము మీద ముసుగు ఏం చేయాలన్నమాట. మరియు వారి మనసులో కఠినములాయన గనక. ఎందుకు కఠినములాయని? దేవుడు చెప్పినటువంటి మాటలను కూడా వీళ్ళు ఏం చేయట్లేదు అనమాట, పట్టించుకోవడం లేదు గనక. ఏమన్నాడు చూద్దాం. మరియు వారి మనసులో కఠినములాయన గనక నేటి వరకు పాత నిబంధన చదువుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినదని వారికి తేటపరచబడక ఆ ముసుకి నిలిచున్నది. నేటి వరకును మోసే గ్రంథము వారు చదువుచున్నప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడిను. వీళ్ళ ముఖాల మీద ఉన్నటువంటి ముసుగు ఎప్పుడు తీసివేయబడుతుందట? ప్రభు వైపు తిరగాలి. అనగా ఈ 66 పుస్తకాలలో ఏమి వ్రాయబడిందని దైవాత్మ ప్రేరణతో నువ్వు దీక్ష చేసి దీక్ష పూనుకుని ఈ 66 గ్రంథాలని, ఈ 66 పుస్తకాలని నువ్వు ధ్యానించగలిగితే, నువ్వు సాధన చేయగలిగితే నీ ముసుగు తొలగించబడుతుంది. నీ హృదయము కఠినములో నుంచి కరిగింపబడి క్రీస్తు నియమం ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రము మరణమైతే నూతన నిబంధన జీవమని నీకు
అర్థమవుతుంది. అలా అర్థం కావాలంటే దేవారాత్రులు దేవుని పట్ల భయభక్తులు కలిగి నువ్వు బైబిల్ చదివితేనే కానీ నీకు నేత్రాలు మనోనేత్రాలు నీకు వెలిగింపబడవు, తెరవబడవు. ఆయన ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నువ్వు ఎందుకు తెలుసుకోవాలయ్యానంటే నూతన నిబంధన గ్రంథం దగ్గరికి రావడానికి నువ్వు తెలుసుకోవాలి. అంతేగాని అక్కడే ఉండిపోకూడదు. ఎక్కడ పాత నిబంధన గ్రంథం దగ్గరే ఉండిపోకూడదని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక మరి యొక్క సందర్భాన్ని బట్టి మనము ముసుగు తీసివేయబడాలి, మన హృదయాలు కఠినంలో నుంచి కరగబడాలని అంటే 66 పుస్తకాలు మనం ధ్యానిస్తేనే ఏది సత్యమో ఏది అసత్యమో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో మనకి తేటపరచబడుతుంది. అటు తెలివిని, అటు వివేకాన్ని, అటు జ్ఞానాన్ని దేవుడు నాకును మీకును మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. ఒకసారి అందరికీ వందనాలు తెలియజేసుకుందాం. అలాగే మరి మొన్నటి కాలంలో మనం చేసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్ని ఒక ప్రియులు మరి బ్రదర్ గారు ఒక ఆయన చూసి మనకి కామెంట్ చేశారు, ఒక మంచి కామెంట్ని చేశారు. ఆయన బ్రదరు మీరు చాలా తీసండి, 100 వచనం తీసండి చెప్దాం. బ్రదర్ మీరు చాలా చక్కగా మరి వాక్యాన్ని వివరిస్తున్నారు మీ బిడ్డలతో, మీతో పాటు మీ బిడ్డలు మీరు కూడా దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆయన మనల్ని బ్లెస్ చేశారు. చాలా ఆనందం వేసుకొచ్చింది. రాత్రికాల సమయంలో వారు కామెంట్ చూసినప్పుడు అప్పటికే ఆయన కామెంట్ చేసి 2 గంటలు అవుతుంది. ఆ కామెంట్ చదివిన తర్వాత వారికి మరలా తిరిగి రిప్లై కామెంట్ ఇవ్వడం జరిగింది. బ్రదర్ మీరు ఎక్కడ ఉంటున్నారంటే మాది ఇలాగ పలానా అడ్రస్ అని మన ప్రూఫ్ అంతా వారికి కామెంట్ బాక్స్లో వారికి రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. కనుక ఆ బ్రదర్ గారు మన పరిచర్యను చూసి తన అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించారు. నిజంగా ఈ పరిచర్య వారు సమయాన్ని కేటాయించడానికి బదులుగా బైబిల్ చదివితే వారు ఎంతో గొప్ప జ్ఞానవంతులు అవుతారు. అలాగే ఇంకా ఇతర గ్రంథాలు చదివినా బైబిల్ తాలూకా ఎన్ని వ్యాఖ్యాన పుస్తకాలు చదివినా ఈ వీడియోకి సంబంధించినటువంటి సమయాన్ని ఆ దైవ పరిచర్యకు వేరొక పరిచర్యకి ఇస్తే ఆయన ఇంకా ఎక్కువగా జ్ఞానాన్ని పొందుతారని నేను అతిశయించాను. అయినా సరే ఈ పరిచర్యను చూసి తమ అమూల్యమైనటువంటి సమయాన్ని మన కొరకు కేటాయించి మరి ఆ కామెంట్ కూడా చేసి తన యొక్క సత్క్రియను వారు చాటుకున్నారు. నిజంగా నేను చాలా ఆనందించాను, అతిశయించాను. దేవుడు మరి నిజంగా ఈ పరిచర్య ద్వారాగా మరి వారికి మన అందరం కూడా 100 వచనం చేద్దాం. బ్రదర్ గారు మీకు మా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ఓదూరు క్రీస్తు సంఘం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు కూడా మేము తెలియజేస్తున్నాం. మా పరిచర్యను మీరు ప్రేమించి దానిని గొప్ప చేసి మీరు మమ్మల్ని మరి కాస్త ముందుకు తీసుకుని వెళ్ళినందుకే మీకు వందనాలు తెలియజేసుకోవచ్చు. అలాగే మీరు కూడా చక్కనటువంటి పరిచర్య చేసి మీరు కూడా ఎంతకంటే గొప్పగా ఎంతకంటే చక్కగా అనేక ఆత్మలను రక్షించి మరి దేవుని యొక్క సన్నిధిలో మీరు మీ కుటుంబాలు ఆయువారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మరి మీకు మరొకసారి మా కుటుంబం తరపున మా ఓదూరు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకొచ్చు. ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాల కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు తండ్రి. అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను కొరింథీ పత్రిక 3వ అధ్యాయం ద్వారా అనుగ్రహించారు ప్రభా. ఎన్నో గొప్ప విలువైనటువంటి విషయాలను పౌలు గారి ద్వారా మీరు మాకు వినిపించారు, నేర్పించారు, అందించారు, తెలియజేస్తారు తండ్రి. అందును బట్టి నాయన మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తండ్రి. ప్రభా మరి యొక్క సమయంలో నాయన గొప్ప విలువైనటువంటి మాటలు నాయన శరీర సంబంధమైనటువంటి పరిచర్య, ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యకు ఉన్నటువంటి వ్యత్యాసాలని మీరు మాకు వినిపించారు, నేర్పించారు తండ్రి. ఆ మాటలు మా వినికిడులు ఫలింపజేయండి. అలాగే ఈ పరిచర్యలు వాడబడినటువంటి నీ బిడ్డల ఇరువురిని దీవించండి. అలాగే తండ్రి ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు, వైఎస్ఆర్ నగర్ సంఘాలను బట్టి, సంఘ పరిచర్యను బట్టి నాయన మీకు కృతజ్ఞతలు. ఈ వారమంతా ఆయా సంఘాల్లో జరిగినటువంటి ప్రతి పనులు మీరు సహాయాలు తెచ్చేశారు. వైఎస్ఆర్ నగర్లో జరిగినటువంటి పరిచర్యను బట్టి, ఓదూరులో జరిగినటువంటి శుక్రవారం బైబిల్ తరగతిని నాయన మంత్లీ మీటింగ్ని బట్టి మీకు వందనాలు ప్రభావ. 2 సంఘాల్లోనూ బలమైన వాక్యాల్ని, విలువైన వర్తమానాలని అనుగ్రహించి అందించినటువంటి సేవకుల కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి. విన్న విశ్వాసులు, పరిశుద్ధుల కుటుంబాలను దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. నేడు కాల సమయంలో గొప్ప కార్యాన్ని చేయడానికి నాయన నీ బిడ్డల హృదయాలు మీరు తెరిచారు ప్రభు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. నిన్న వంట చేయడానికి సహకరించినటువంటి బిడ్డలు, వంటల్లో తన కష్టార్జితాలని నాయన పంచిపెట్టినటువంటి నాయన మీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నాయన నిన్నటి కాల సమయంలో ఎంత అయితేనైనా సంఘపరంగా ఖర్చు చేస్తారు ప్రభు. రెట్టింపు దీవెనలు, ఆశీర్వాదాలు సంఘానికి, సంఘ బిడ్డలకి మీరు అనుగ్రహించమని వేడుకుంటూ నాయన రాత్రికాల సమయంలో జరిగినటువంటి పరిచర్యను అంతటినీ దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి కష్టపడి గుప్పిలు విప్పి కానుకలు ఇచ్చినటువంటి బిడ్డలని
సహకరించినటువంటి బిడ్డలందరినీ, అలాగే నూతనంగా ఇద్దరు నాయన తండ్రి మీ అందరూ నాయన బాప్తిస్మం పొందుకుంటున్నటువంటి ఇరువురు బిడ్డని చరణ్ బాబుని అలాగే నాయన అర్జున్ బాబుని దీవించమని ఆశీర్వదించమని, వారిని వారి కుటుంబాలను మీ సన్నిధిలో నాయన వెలిగించమని ఆశీర్వదించమని దీవించమని వేడుకుంటూ తండ్రి ప్రభా, మరి ఇంతవరకు జరిగిన యొక్క పరిచర్యను బట్టేనని మీకు మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలండి. ఓకే.